గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగి చిగురించి తరతరాలకు తరగని పరిమళాలను విరచిమ్ముతున్న స్నేహ పుష్పాలు ఆత్మీయ కలయిక. ఇదే మా స్వాగతం, సుస్వాగతం. పూర్వ విద్యార్థుల అందరికీ చేసినటువంటి గురువులకు స్వాగతం, సుస్వాగతం. స్వాగతం. ముందుగా మన అన్యాసారి గారి వేదికను అలంకరించాల్సింది కోరుతున్నాను. సరైన సార్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ సదానంద సార్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ మన అంజనా సార్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. సార్ లక్ష్మణ్ సార్. నెక్స్ట్ సుమిత్ సార్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ సత్య సార్ గారు కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. లేడీస్ ఏమైంది నగలేకుండా మళ్ళీ ఒకసారి 10th క్లాస్ వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అంత కలర్ఫుల్గా అనిపిస్తుంది. వాళ్ళ పిల్లలతో అందరూ వచ్చేసరికి చాలా హ్యాపీ, అందరు ఫ్యామిలీతో వచ్చారు. సో సార్లు మనల్ని గుర్తుపట్టిన, మనమైతే సార్లు ఈజీ గుర్తుపడతాం, ఎందుకంటే మనం ఇప్పుడు చాలా చేంజ్ అయినాం. సార్లు మనల్ని గుర్తుపట్టలేదు, కొంతవరకు గుర్తుపడతారు, కానీ కొంతమంది నచ్చలో ఉన్న వాళ్ళు గుర్తుంటారు. కాకపోతే మనం ఏంటంటే సార్లు గుర్తుపడతారు, ఎందుకంటే సార్లు అప్పుడు ఇప్పుడు సేమ్ అలాగే ఉన్నారు. సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చచ్చు. చాలా హ్యాపీగా ఉంది సార్. ఇన్ని ఇయర్స్ అయినా నేను మిమ్మల్ని గుర్తుపట్టడం, మీరు మమ్మల్ని గుర్తుపట్టడం చాలా సంతోషంగా ఉంది. మరియు మా ఫ్రెండ్స్ అందరూ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. బట్ అప్పుడు యూనిఫామ్ లో ఉండేది, ఇప్పుడు సారీస్ డ్రెస్ అంతే, ఏం తేడా లేదు. మై ఫ్యామిలీ వచ్చేసి నాకు 2 పాపలు. పెద్ద పాప 10 years, తను ఇప్పుడు 10 yearsకే సెటిల్ అయింది. నాకు అది హ్యాపీ, బికాస్ షీ ఈజ్ ఏ క్లాసికల్ డాన్సర్. మా చిన్న పాప 5 years, నా ఫస్ట్ క్లాస్. మా హస్బెండ్ వచ్చేసి బెల్లంపల్లి సోనీ జ్యువెలర్స్ గోల్డ్ షాప్. బీఈడి కంప్లీట్ అయింది. నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చెప్తున్నాను. 6th 7th మ్యాథ్స్ ఇంగ్లీష్ 2 సబ్జెక్టులు చెప్తాను. నాతోటి
పేరు సంధ్య. మా అమ్మ వాళ్ళ ఊరిది, మా అత్తగారి ఊరి దొంగతుర్తి. నాకు ఇద్దరు పిల్లలు. పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, చదువుతున్నాడు. మా ఆయన డ్రైవర్గా చేస్తుండు. సింగరేణి ఆయనకి చదువులోనే వచ్చింది. 7 years అవుతుంది. నాకు ఒక పాప 3 years. పిలవగానే వచ్చిన గురువులందరికీ మా శుభాభివందనాలు. అలాగే నా మిత్రులకు అందరికీ లోకల్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా పేరు దీప్ శ్రీనివాస్, కానంపల్లి. అంటే కొందరికి గుర్తుండకపోవచ్చు. నేను వరంగల్లో కానిస్టేబుల్గా చేస్తున్నాను. పెళ్ళయింది, ఒక బాబు. ఇంకా అందరికీ తెలిసిన లైఫ్లు చాలా కష్టపడి ఏదో అలా చిన్న చిన్న జాబులు చేస్తున్నాం. మిత్రురాలకు అందరికీ శుభాభివందనాలు. నేను 10వ తరగతిలోనే చదువు ఆపేయాల్సి వచ్చింది. నేను పెద్ద చదువుకోలేదు. ఇక మా ఇంటి పరిస్థితులను బట్టి అంతవరకే చదువు కొనసాగింది. కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నాకు ఇంకా చదువు ఉంటే బాగుండు, మా నాన్న ఇట్లా నా చదువు ఎందుకు బంద్ చేశాడని. కాకపోతే ఇక ఇంటి పరిస్థితి కూడా అర్థం చేసుకొని నేను అంతనే చదువుకుపోయినా. శుభాకాంక్షలు అండ్ మన హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. నేను ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, మనకి తల్లిదండ్రులు సృష్టిని పరిచయం చేస్తే మన గురువులు సమాజానికి పరిచయం చేస్తారు. అది నా ఒక హ్యాపీ. నేను చేసేది ఏంటంటే, నేను లెక్చర్ చేస్తున్నాను, కానీ ఆ స్థాయికి ఎదగడానికి కావాలి మా గురువు గారు. నేను కూడా థ్యాంక్ యూ. నా పేరు శైలజ. మేము కరీంనగర్ ఉంటాం. మా ఆయన పేరు ప్రసాద్. ఆయన కూడా టీచింగ్ చేస్తాడు. నాకు ఇంకా రోజు లెసన్స్ చెప్తాడు ఎప్పుడు ఉండాలని. ఎస్ఆర్ స్కూల్లో వేస్తాడు. నాకు అసలు అప్పుడు మ్యాథ్స్ వచ్చేది కాదు. ఇప్పుడు ఆయన దగ్గర నేర్చుకుంటాడు మ్యాథ్స్. ఏదికైనా ఆయన చూసుకుంటాడు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఆల్. ప్రజెంట్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నా. ప్రజెంట్ వర్కింగ్ కంపెనీ వచ్చేసి కాగ్నిజెంట్ టెక్నాలజీస్. సో చెప్పాలంటే నా లైఫ్ ఒక డిఫరెంట్ వేస్లో వెళ్ళింది. సో 10th తర్వాత 2 years గ్యాప్ తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ బీటెక్ తర్వాత జాబ్. సో డిఫరెంట్ కైండ్స్. పెళ్ళైన 2 years బ్యాక్. హౌస్ వైఫ్ లేదు. నాకు ఇద్దరు బాబు 6th క్లాస్, ఒక బాబు. అలాగే ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అందరికీ. ఇంకోటి ఏంటంటే, మనం 18 సంవత్సరాల తర్వాత ఫ్రెండ్షిప్ డే రోజు కలవడం విశేషం. మేము అనుకోలేదు అసలు ఈ రోజు అవుతుందని. సో నేను వెటర్నరీ డిపార్ట్మెంట్లో గోపాల్ వెంకట చేస్తాను. టీఎస్ఎల్ఈఎల్ వెటర్నరీలో టీఎస్ఎల్ఈఎల్ చేస్తాను డిపార్ట్మెంట్లో. మిత్రులకి అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు ఫ్రెండ్షిప్ డే అనేది నిదర్శనం ఎంత బాగుందో ఆ విధంగా మనం అందరం కలుసుకోవడం చాలా సంతోషం. నేను చదివింది ఇక్కడ 1 సంవత్సరం, కానీ ఈ ఊర్లో ఈ ఫ్రెండ్స్ అందరూ నన్ను చాలా బాగా ఆప్యాయంగా చూస్తారు. వాళ్ళు ఎవరైనా కానీ నన్ను ఎంత ఆదరిస్తారు. నా పేరు రోజా. ఇక్కడే అమ్మ వాళ్ళు ఇక్కడే, అత్త వాళ్ళు ఇక్కడే. మాది వ్యవసాయం. నేను ఎంపీటీసీ, మాజీ ఎంపీటీసీ. మన ఊరు మన బడి కింద ఈ స్కూల్ మా టర్న్లో రావడం చాలా సంతోషం. అదేవిధంగా నేను వేదికపై మంత్రి గారు ఉండగా చెప్పిన, ఈ స్కూల్లో నేను చదువుకున్నా సార్, ఈ స్కూల్లో నేనున్న టైంలో ఓపెన్ కావడం, అదే సర్పంచ్ గారు సుధాకర్ గారు బాబాయ్ ఇక్కడే మేమిద్దరము ఇదే స్కూల్లో చదువుకొని ఇదే స్కూల్ని డెవలప్ చేయడం చాలా సంతోషం. మా బాబు 6th క్లాస్, పాప 1st క్లాస్. ఇంకా నా ఫ్రెండ్షిప్లో ఇక సురేష్, నగేష్ అంటే ఇక మా బాబాయ్ కుమార్. ఎంత సంపాదించినా నీ పిల్లల కోసం, నీ భార్య, నీ భర్త, వీళ్ళు నలుగురికి మించి తల్లి తండ్రి అందరూ అదైపోతారు. కానీ మన తల్లిదండ్రులు మనకి ఎలాంటి జీవితం ఇచ్చిందో మన పిల్లలకు మనం కూడా అలాంటి జీవితం ఇవ్వాలి.
మన పిల్లల్ని ఫస్ట్ ఈ జనరేషన్ ఇంత సోషల్ మీడియాలో ఇంత డెవలప్ అయింది కాబట్టి ఇంకా కూడా ఇలాంటి జరుగుతున్నాయి కాబట్టి మనము మన పిల్లల పైన ఆడపిల్లలే కాదు అబ్బాయిల పైన కూడా సెల్ చూస్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వెనక నుండి మనం వాళ్ళని పరిశీలించాలి, వాళ్ళని చూడాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఎవరైనా హస్బెండ్ అయినా ఎవరైనా వాళ్ళ ప్రవర్తన ఎందుకు చేంజ్ అవుతుంది అనేది మనం ఆలోచించాలి, చూడాలి. మన భర్త అయినా మన భార్య అయినా ఎవరైనా ఒక్క 10 నిమిషాలు మీ ఇంట్లో వాళ్ళకు మీరు ఎన్ని సంపాదించినా మీరు విలువేయకపోతే మీరు ఏంటంటే నేను మన రామాయపల్లె ఒక అలవాటు పెడుతున్నా. ఈ నచ్చపల్లిలో ఫస్ట్ నుంచి 10th వరకు చదివి నాకు ఇదే స్కూల్. నేను ఇంటికి పొలం కడుకోటప్పుడు ఇంటికి పోయేటప్పుడు ఎప్పుడు ఇదే చూస్తాను. ఎందుకంటే నేను పెట్టిన చెట్టు నాకు గుర్తు, నేను పెట్టిన చెట్టు గుర్తు, నేను కూర్చున్న ప్లేస్ గుర్తున్నా. అందుకే నాకు ఈ స్కూల్ మీద అంత మమకారం ఉంటుంది. అట్లాగే ఈ ఆత్మీయ సమ్మేళనం అనేది ఎవరు ముందుగా పెట్టారో వాళ్ళకు ముందు తల వంచి నమస్కారాలు చేస్తున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనం పెట్టినందుకు కదా మనం ఈరోజు ఇంత దూరం వచ్చి ఇంత కలిసినామంటే. అందుకే నేను ఎవరు పెట్టారు వాళ్ళకి ముందుగా కానిస్తాను. నేను ఒక 5 సంవత్సరాలు వార్డు మెంబర్గా చేసినాను. ఇప్పుడు అగ్రికల్చర్ ఇక వ్యవసాయం చేసుకుంటూ టాపు కొనుక్కొని ఇవి నడుపుకుంటూ ఇట్లాగే ఉంటున్నాను. కానీ ఈరోజు ఇలా కలిసినామంటే ఎంతో సంతోషంగా ఉంది. చిన్న వయసు నుండి ఈ వయసుకు వచ్చి ఈరోజు ఎక్కడెక్కడో ఉంది, ఈరోజు మనం ఎంతో దూరం వచ్చిందంటే ఎంత కష్టపడి వచ్చిందంటే ఈ ఆత్మీయ సమ్మేళనం పెట్టడం వల్ల మనం ఇంత దూరం వచ్చి కలుసుకున్నాం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఆయన ఆర్ఎంపీ చేస్తారు దమ్మనపేట గుడపూర్ దగ్గర. 2 బాబులు, ఒక ఆయన ఫస్ట్ క్లాసు, ఇంటికాడ షాప్ ఉంది. కావాలి ఆ రోజంతా తీసుకున్నాం, అన్ని దాచిపెట్టినాం. అతను తిరిగిన చూసింది సార్, చూసి అందరినీ ఆ చెట్టు కట్టేస్తాను సార్. అవన్నీ ఆల్రెడీ యాక్చువల్ వాళ్ళే. అప్పుడు దొరికిన తిరుపతి ఇట్లా పోతుంది సార్. పోయేటప్పుడు మా పిల్లలు మాకు ఎట్లా కట్టేతో అందరి చెట్లు ఇట్లా తెగించి లాస్ట్కి మమ్మల్ని ఇడిపించి పట్టుకొచ్చారు. స్కూల్ కూడా పట్టుకొచ్చారు. అప్పుడు సారే ప్రిన్సిపల్ ఉన్నాడు మన హెచ్ఎం సార్. కాకపోతే అక్కడదాకా ఆ ఇష్యూ వెళ్ళనియలేదు, ఎందుకంటే క్లోజ్ అయిపోయింది. అదొకటి స్వీట్ మెమరీ సార్, అది చెప్పట్లేదు వాడు. లాస్ట్ చేసిందని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాను. చాలా మంది పోస్ట్ చేసిన అది చూసుకుంటే నా ఫ్రెండ్స్కి ఎవరికి గుర్తుకు రావట్లేదు, ఎందుకు సార్ వాళ్ళ మెమరీస్ ఎందుకు గుర్తు చేయట్లేదని బాధపడ్డాను. చాలా నాకు ఇప్పటికీ బాగా అనిపిస్తుంది సార్. మిమ్మల్ని అందరినీ మిస్ అవుతున్నా. నాతోటి విద్యార్థులు మరియు మిత్రులందరికీ అభినందనలు. నా పేరు జమ్మికుంట అనిల్ కుమార్. నేను జాబ్ చేస్తున్నాను. డబ్ల్యూఎస్ఎల్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను. డబ్ల్యూఎస్ఎల్ ప్రాజెక్ట్ వర్క్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ ప్రాజెక్ట్. మన పెద్దపల్లి మున్సిపాలిటీ చూస్తున్నాం. అంతకుముందు కరీంనగర్ చూస్తున్నాం. 3 years కరీంనగర్ చూస్తున్నాం. నాకు మ్యారేజ్ అయింది. మా వైఫ్ వచ్చేసింది. ఆమె డిగ్రీ చేసింది. ఇంకా ఆమె చదువుకోవాలనుకుంటే ఇంకా చదివిస్తాను. నేను ఇంటికైనా చదువుతున్నా, మధ్యలోనే ఆపేసిన చదువు. ఇప్పుడు ఇంటికైనా కిరాణా షాప్ పెట్టుకొని తింటున్నాను. అందరికీ నా నమస్కారాలు. నా పేరు శ్రీలత, మా రామాయపల్లి. నాకు 10th అయిపోయిన తర్వాతనే పెళ్లి చేసి మా అమ్మ నాన్నలు. మాకు ఒక పాప ఒక బాబు. మేము కమాన్పూర్ ఎక్స్ రోడ్ దగ్గర ఉంటాము. మా పాప పేరు సింధుప్రియ, 10th క్లాసు, జెడ్పీహెచ్ఎస్ కమాన్పూర్లో చదువుకుంటుంది. మా బాబు పేరు మణిరుక్తి, 10 years, 4th క్లాస్. నేనైతే కిరాణా షాప్ నడిపిస్తాను. మా ఇంటికి రండి, ఎక్స్ రోడ్ దగ్గర దిగేటప్పుడు నా దగ్గర ఆడుతాను. ఒకసారి పలకరించి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ నన్ను అయితే మర్చిపోకుండా అక్కడ దిగిన వాళ్ళందరూ నా దగ్గరికి రండి, నన్ను పలకరియాలి.
అప్పుడు టీడీపీ పార్టీ సైకిల్ కొనిచ్చింది. టీడీపీ పార్టీ 2005 వాళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళు సైకిల్ కొనిచ్చింది. రామేపల్లి వాళ్ళందరూ గర్ల్స్కి అందరికీ సైకిల్ కొనిచ్చింది. ఆ టైంలో లంచ్ టైంలో సైకిల్ కూడా పట్టుకొని ఇంటికి వెళ్ళి తినేసి వచ్చేవాళ్ళు. అప్పుడు థ్యాంక్ యూ శ్రీలత, డెఫినెట్గా వస్తాం. నెక్స్ట్ జై నరేష్ చేసినాం సార్. 2016 to 2020 వరకు కాల్పోర్ట్ చేసిన. జాయిన్ అయినాక ఒక 20 మెంబర్స్ లైబ్రరీ కూడా ఏంటో తెలుసుకొని వాళ్ళు నాకు పోటీ చేశారు సార్. విలేజ్ కాకుండా మనం ఇంకో స్టెప్ 5 మెంబర్స్ ఉండాలని చెప్పి ఎమ్మెల్యే కూడా మనం కంటిన్యూ చేసినాం సార్. మొన్న సెట్ కూడా క్వాలిఫై అయ్యేది ఒక 10 మార్క్స్ వేయింది. ఇంకొకటి ఏంటంటే సార్, మొన్న రీసెంట్గా కూడా మనం మ్యారేజ్ సెట్ అయింది సార్. అందరూ అదే అనుకుంటారు, మ్యారేజ్ సెట్ కాకపోతే రావాలి అనుకున్నా సార్. ఎందుకంటే ఫస్ట్ అందరు మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు ఉన్నారు. ఖచ్చితంగా రాకపోతుంది సార్. నేను చెప్తాను, ఆయన హార్మ్ఫుల్ రిక్వెస్ట్. అందుకే చెప్తున్నా, షీ ఆల్సో వేరే కంప్లీట్ సీటెడ్ క్వాలిఫై, 10th క్వాలిఫై. రీసెంట్గా డిఎస్సి కూడా ఎగ్జామ్ రిటర్న్ చేసింది. నెక్స్ట్ ఎంఎస్సీ పార్టీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నది. నెక్స్ట్ ఏంటంటే సార్, ఇదే విధంగా వేస్తున్నా 22 మై మ్యారేజ్ సార్. అందరికీ ఖచ్చితంగా మళ్ళీ ఇన్వైట్ చేస్తా, మర్చిపోకుండా రావాలని కోరుకుంటున్నా. 10 మార్క్స్ క్వశ్చన్ కదా మన నాన్న 10th క్లాస్లో 10 మార్కుల క్వశ్చన్ మీరు నాకు గుర్తు పెట్టుకోవాలి, బట్టి పట్టుకోరి, డేట్ కూడా గుర్తు పెట్టుకోరు. అందరూ గుర్తు పెట్టుకోవాలి, మైండ్ అదే కావాలి, మర్చిపోవద్దు. ఖచ్చితంగా చెప్తా, అందరికి ఇన్వైట్ చేస్తా. ఖచ్చితంగా ఎవరు వస్తారు వాళ్ళకి పేజీలు అరేంజ్ చేస్తా. లేడీస్ సపరేట్, బాయ్స్ సపరేట్, నా నో టెన్షన్. నాకు చదువుకున్న విద్యార్థులకు నమస్కారం. నా పేరు మహేష్, మా చింతాపల్లి 6th, 10th ఎక్కడ వెళ్తున్నా. చేసినటువంటి ఉపాధ్యాయులకు నా తోటి విద్యార్థులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను చాలా తక్కువ వరకు చదువుకున్నాను. తర్వాత స్టిచ్చింగ్ నేర్చుకున్నా. తర్వాత పెళ్ళి అయింది. ఒక కొడుకు, మా అత్తగారు గోపాలరావుపేట, నా కొడుకు 10th చదువుతుంది ఇక్కడ ఇదే స్కూల్లో. నా పేరు తిరుపతి, నేను చదువుకునేది జెడ్పీఎస్ఎస్ దచ్చపల్లిలో. నేను టీపీఎస్లో జాబ్ చేస్తున్నాను. నాది మ్యారేజ్, బాబు కొడుకు, ఇద్దరు బాబులే. నమస్కారాలు. నా పేరు శ్రీనివాస్, నేను 10th తోటి ఆపేసిన. ప్రస్తుతానికి యాక్చువల్గా పెళ్ళి కానీ నేను 10th క్లాస్ ఆపేసిన సార్. సేల్స్ మ్యాన్గా చేస్తున్నాను. కంచి షాపింగ్ మాల్, పెద్దపల్లిలోనే కంచి షాపింగ్ మాల్ సేల్స్ మ్యాన్. ఏంటంటే మనం అనుకున్నాం, చాలామంది ఇప్పుడు అన్నారు కదా, ఇన్ని రోజులు ఎందుకు అయింది రేటు అనేది చాలామంది అన్నారు. మేము ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళం పండగకి కానీ ఏదైనా ఫెస్టివల్ ఫంక్షన్కి కానీ ఇక్కడ అందరం అటే టైంలో మీ అందరినీ గ్యాదర్ చేసి మిమ్మల్ని తెలుసుకొని అది చేసేసరికి ఇంత టైం పట్టింది. మేము ఇప్పుడు కలిస్తూనే ఉంటాం. కాకపోతే ఏంటంటే మీ అందరినీ గ్యాదర్ చేయాలనేసి చాలాసార్లు అనుకున్నాం. కాకపోతే ఏంటంటే అప్పటి నుంచి వీలు కాక పోస్టింగ్ చేసుకుంటూ ఇప్పుడు తీరా టైంకు ఇది చేయడమే. ఇది కూడా చాలా రోజులు అనుకున్నదే. కాకపోతే ఏంటంటే మేమందరం చేసి ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేసుకొని శైలజ కానీ సుమలత కానీ వీళ్ళందరినీ ఫోన్ నెంబర్లు గ్యాదర్ చేసి ఈ అంతా చేయడానికి ఈ టైం పట్టింది. ధన్యవాదాలు. పక్కగట్టి మా కొరకు విచ్చేసిన గురువులందరికీ పాదాభివందనాలు. అలాగే నా ఫ్రెండ్స్ అందరూ ఎన్ని పనులు నా ఫోన్లో గ్రూప్ వీడియో కాల్ చేసి ఆడియో కాల్స్ చేసి అందరం కనెక్ట్ అయ్యి అందరికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. యాక్చువల్గా చాలా మెమరీస్ ఉన్నాయి. 10th క్లాస్ అప్ టు అంటే ఫస్ట్ నుంచి 10th వరకు ఇక్కడే నేను చదువుకున్నాను. చాలా మెమరీస్ ఉన్నాయి. ప్రజెంట్ నేను ఎన్టీపీసీలో ఓల్టెక్ అండ్ ఓఎన్ఎం సర్వీస్లో ప్రజెంట్ జాబ్ చేస్తున్నాను. నేను ఎన్టీపీసీలో ఒక ప్రైవేట్ కంపెనీలో. నా వైఫ్ ఇక్కడే ఉంది, తను యూట్యూబర్. నా పిల్లలు ఇద్దరు కొడుకులు. నెక్స్ట్ స్కూల్ మెమరీస్కి వచ్చేసరికి ఫస్ట్ భాగ్యలక్ష్మి మేడంతో మొదలు పెడదాం. మేడం 6th క్లాస్ నుంచి 10th వరకు హిందీ చెప్పేది మేడం. ఇక మాకు 6th to 10th ఇక్కడ ఇక మొత్తం హిందీ అప్పుడే నేర్చుకుంటుంది. యాక్చువల్గా ఫస్ట్ క్లాస్లో అప్పుడు మాకు అట్లాంటి హిందీ అట్లాంటి మనకి ఏం లేవు. ఆ 6th క్లాస్లో స్టార్ట్ చేసినాం హిందీ. అలా కాన్సెప్ట్ మొదలు పెట్టింది మేడం. లాస్ట్ నుంచి 10th వరకు మేడమే చెప్పింది. కానీ ఒక్కరోజు ఏమైందంటే ఘోరంగా కొట్టింది. ఒకరోజు అది మర్చిపోలేదు.
మళ్ళీ ఆ ఒక రోజు అంటే అమ్మాయిలు అబ్బాయిలు అందరినీ ఈక్వల్ కొట్టింది, ఎవరిని తగ్గలేదు. అబ్బాయిలే కొట్టి అమ్మాయిలు వదిలేదు, అందరినీ మ్యాక్సిమం అందరినీ కొట్టిస్తున్నారు. ఆ రోజు మర్చిపోలేదు మేడం రియల్లీ. నెక్స్ట్ ఇంకోటి ఫ్యాన్ గురించి కూడా, ఫ్యాన్ కింద కూర్చున్నామంటే కూడా ఫ్యాన్ కింద అందరూ మీ కూర్చుంటానే మేము కూర్చుంటాం, మీ పైసలు ఇవ్వలేదా మీ పైసలు ఇవ్వలేదా అన్నట్టు అట్లా గొడవ పడ్డారు. అప్పుడు కూడా ఒకసారి మేడం అది మర్చిపోలేదు. నెక్స్ట్ సతీష్ సార్ ఫస్ట్ మాకు తెలుగు చెప్పారు సార్. తెలుగు గవర్నమెంట్ టీచర్ అసలు సార్ తెలుగు స్టార్ట్ చేశారు. తెలుగు అసలు చాలా బాగా చెప్పారు. అంటే దాంట్లో సంస్కృతి అవన్నీ నైతిక విలువలు అన్నీ చాలా బాగా, వాల్యూస్ అన్నీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు మాకు అప్పుడు అంటే ఇట్లా ఉంటుంది తెలుగు కూడా మాకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ లక్ష్మణ్ సార్ అప్పుడు సోషల్ సార్ దగ్గరికి ఏంటంటే మన మార్క్స్ పేపర్స్ కరెక్షన్ అయిపోయినాక మళ్ళీ ఏమైనా కౌంటింగ్ మిస్టేక్ ఉంటే మళ్ళీ పోతాం కదా. సార్ దగ్గర ఒక కౌంటింగ్ మిస్టేక్ ఉంటే ఏదైనా ఆన్సర్ ఒక 2 మార్కులు ఆన్సర్ అసలే అయిపోతుంది. అసలు అది ఎంత మంచిగా అంటారు అంతే ఇక, ఇంతే ఇక సురేష్ అది అంతే వస్తుంది అంతే ఇక అందరికి అదొకటి మెమరీ అలాగే ఉండిపోయింది. నెక్స్ట్ సదానందం సార్ బయాలజీ సార్ ప్రతిదీ ఒక చిన్న పాయింట్ తీసుకొని చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. ఎంత అంటే అది ఒక చిన్న పాయింట్ తీసుకొని చాలా అంటే దాంట్లో ఎంత డెప్త్గా అంటే అంత డెప్త్గా వెళ్ళేవాడు. నెక్స్ట్ ఏమన్నా పాయింట్స్ కూడా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ కావాలి, నెక్స్ట్ ఒక బుక్ పెట్టుకొని రాసుకోండి ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ గ్రూప్స్లో అవ్వచ్చు, ఇట్లాంటి పాయింట్స్ వస్తే నోట్ డౌన్ చేసుకోండి. తర్వాత మీకు మళ్ళీ ఒక బుక్ కొంచెం ప్రిపేర్ చేసుకోండి. ఎవరో బుక్ తయారు చేసిన దానికంటే మీరే బుక్ ప్రిపేర్ చేసుకొని మీరే చదవండి అని ఎంకరేజ్ చేశారు. అట్లే అంజయ్ సార్ గారు కూడా సోషల్ చెప్పారు. అప్పుడు కూడా సేమ్ సోషల్ స్టార్టింగ్ నుంచి వరకు సార్ కూడా మార్క్స్ కూడా సార్ ఏమైనా కౌంటింగ్ మిస్టేక్స్ ఉన్నా కూడా ఏమైనా వేసుకోరు సార్ మీరు కరెక్టే కాదు సార్ అని చెప్పినా కూడా 2 మార్కులు వేసి అటు చూసి వేసుకోరు సార్. అక్కడ ఇక్కడ మాట్లాడు అన్ని గుర్తు వస్తున్నాయి చెప్తా. ఓకే నెక్స్ట్ హెచ్ఎం సార్ అప్పుడు జ్ఞానేశ్వర్ సార్ నాకు ముందు హెచ్ఎం సార్ ఒక చిన్న నరేష్ చెప్పినట్టు సార్ సోషల్ ఇంగ్లీష్ చెప్పారు. 9th క్లాస్లో ఇంగ్లీష్ చెప్పారు సార్. 9th క్లాస్లో ఇంగ్లీష్, 10th క్లాస్లో సోషల్ చెప్పారు సార్. ఆ ఇంగ్లీష్ సార్ ప్లీజ్ బిగ్ పాయింట్ ప్లీజ్. Yes. ప్లీజ్ రోజా తీసుకో, మైక్ తీసుకో. పోయేది కొనట్లేదు. సార్ ఇంగ్లీష్ ఎట్లా అంటే యాక్షన్తో చెప్తారు. ఓ లుక్ ఎట్ ద మూవ్. నెక్స్ట్ టెన్సెస్ సార్. టెన్సెస్ నాకు ఇప్పటికీ సార్ ఒక టేబుల్ ఇచ్చారు సార్. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్, సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఇవన్నీ సార్ మైండ్లో గుర్తుండిపోయినాయి. ఇంకోటి సార్ చెప్పింది సింపుల్ ప్రజెంట్లో థర్డ్ పర్సన్ సింగర్ అయితే వర్బ్కు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలి. అది ఇందులో గుర్తుండిపోయింది సార్. నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా అది వస్తుంది సార్. వచ్చినప్పుడు నాకు మైండ్లో గుర్తుండిపోతుంది సార్. అది గుర్తుంది. నెక్స్ట్ టెన్సెస్తో పాటు మనం దానికి కంటిన్యూస్గా యాక్టివ్ స్పెసిఫిక్ కూడా చెప్పారు. అది దాని సేమ్ ఎట్లా అంటే దీంట్లో ఈజీ వాసులు పెట్టుకోవాలి, యాక్టివ్ స్పెసిఫిక్లో V3 యూజ్ చేయాలి వరకు అసలు అది మైండ్లో నుంచి వెళ్ళిపోవట్లేదు సార్. ఇక్కడ మీరు ఆ రోజు చెప్పిన ఇప్పటి వరకు మైండ్లో నుంచి వెళ్ళిపోతుంది సార్. ఇది ఇంగ్లీషు. నెక్స్ట్ సోషల్లో చరిత్ర కావచ్చు. చరిత్ర మాత్రం ఇక కళ్ళకి కట్టినట్టు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎట్లుంటే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. మహమ్మద్ గోరి ఉన్న 17 సార్లు యుద్ధాలు చేసిండు. అది ఇప్పటి వరకు మైండ్లో నుంచి వెళ్ళిపోలేదు సార్. నేను ఒకసారి ఎస్ఐ కోచింగ్ తీసుకున్నా సార్. ఇక ఆ కోచింగ్లో ప్రతిసారి మీరే గుర్తొస్తుంది సార్. సో హిస్టరీ చెప్పినప్పుడు మీరు ఏ పాయింట్ చెప్పారో మీరు ఒక బుక్ చిన్న బుక్ వేసి చిన్న రాస్తారు సార్. అది కనబడి వస్తాను చిన్న బుక్ ఉంటుంది సార్. ఆ కోచింగ్ కూడా మర్చిపోలేం అసలు. చాలా మెమరీస్ ఉన్నాయి కూడా. నెక్స్ట్ లక్ష్మణ్ సార్ సైన్స్ చెప్పారు సార్. సైన్స్ కూడా కాదు ఇక సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక ఇలా వెళ్ళిపోతాడు టక్ డయాగ్రామ్. నెక్స్ట్ సరేందర్ సార్ మాకు ఫిజిక్స్ చెప్పిండు. మన మ్యాథ్స్ కూడా చెప్పింది సార్.
అప్పుడు సార్ అనే సార్ రిక్వెస్ట్ చేశాడు, ఇట్లా సిలబస్ కాలేదంటే సార్ అప్పుడు ఎస్సీ కాలనీలో చేసేది సార్. మీరు ఎస్సీ కాలనీ అక్కడ వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు మాకు ఒక 2 hours క్లాస్ కూడా తెచ్చుకున్నారు సార్. 2 hours క్లాస్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు మా సిలబస్ కూడా అంటే ఫ్యాకల్టీ సరిగా లేదు. అప్పుడు ఏంటంటే డొనేషన్స్ మేమే కట్టుకొని ప్రైవేట్గా తీసుకొచ్చి టీచర్లను కూడా చేసుకునేవాళ్ళం. మనమే అప్పుడు 10th వరకు నెల ఎంకరేజ్ చేసుకున్నాం. ఆ చైర్మన్ సపోర్ట్స్ కానీ అప్పుడున్న చైర్మన్ సపోర్ట్ తీసుకొని సార్ అదే సార్ కూడా చాలా ప్రొవైడ్ చేశారు. వాటి గురించి మాట్లాడి మనకు టీచర్స్ కానీ ప్రైవేట్ టీచర్స్ తీసుకొని వాళ్ళకు శాలరీస్ ఇచ్చుకుంటా మెయింటైన్ చేశారు. నెక్స్ట్ సరైన సార్ మాత్రం మ్యాథ్స్ ఇప్పటికీ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ X+Y = 20 ఎక్స్పెన్స్ దాంట్లో అంటే అడిషన్ దాంట్లో 2 రూల్స్ ఉంటాయి, యాడ్ చేయొచ్చు మైనస్ చేయొచ్చు. అవన్నీ ఇప్పటి వరకు గుర్తున్నాయి సార్. నెక్స్ట్ సుమిత్ సార్ బయాలజీ ఇప్పటి వరకు మర్చిపోలేము. ప్రతిదీ డయాగ్రామ్ వేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాయిస్ స్పష్టంగా ఉంటుంది సార్, స్పష్టంగా ఉంటుంది, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. ఇక నెక్స్ట్ మా సంగతికి వస్తే బాగా లేట్ అవుతుంది కదా సార్. యాక్చువల్గా మాకు గేమ్స్ పీరియడ్ లేదు మేడం, మీ వల్ల కాదు మేడం, వాళ్ళు ఎప్పుడైనా కొట్టేవాళ్ళు, అది మాకు కావాలి అయిపోయింది. మీరు ఎప్పుడు కొట్టలేదు, ఒకటేసారి కొట్టింది కాబట్టి మీరు అట్లా ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ రామజేకర్ సార్ యాక్చువల్గా రాలేదు సార్ పని ఉండి. రామజేకర్ సార్ మ్యాథ్స్ కూడా సార్ ఏంటంటే ఎక్కువ పీరియడ్స్ తీసుకునేటోడు. వరుసగా 2 hours కావాలనేటోడు సార్తో మాట్లాడి కూడా 2 hours తీసుకొని కంటిన్యూస్ ఒక టాపిక్ తీసుకున్నాడంటే టోటల్ కంప్లీట్ చేసేవాడు. సపోజ్ ట్రిగోనోమెట్రీ దాంట్లో ఒక టాపిక్ మొత్తం అది కంప్లీట్ అయిపోవాలి. మళ్ళీ సండేస్ కూడా తీసుకునేటోడు సార్. సండేస్ కూడా వచ్చి ప్రత్యేకంగా వచ్చి సండేస్ కూడా క్లాస్ తీసుకొని సిలబస్ కంప్లీట్ చేసి ఫీజు కూడా అప్పుడు ఇంకొకటి సార్. అప్పుడు బాగా చదువుకునే వాళ్ళని ఇట్లా టీమ్ లీడర్లుగా చేసి గ్రూప్లో ఒక 10 మంది 40 మెంబర్స్ ఉన్నాము. దాంట్లో వాళ్ళ కింద వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అట్లా వల్ల మాకు కూడా యూజ్ అయింది, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అయింది ఫీజు పెట్టడం వల్ల. అదొకటి. నెక్స్ట్ గేమ్స్ పీరియడ్ సార్. గేమ్స్ పీరియడ్ మ్యాక్సిమం రామజేకర్ సార్ అంజయ్ సార్ గారే తీసుకుంటారు సార్ మ్యాక్సిమం. గేమ్స్ పీరియడ్ మాకు చాలా తక్కువ, వీటికి ఒక 2 ఉండేది. ఆ 2 కూడా అంజయ్ సార్ లేకపోతే వీటి కొట్లాడుకుంటారు సార్, వీటి సార్లే కొట్లాడుకుంటారు. అసలు మేము సార్ గేమ్స్ సార్ మేము ఆడుకున్నాం అంటే లేదు సార్ మ్యాథ్స్ బాగా పెండింగ్ ఉంది, 9th class బాగా హెవీ ఉంటుంది, నాకు మ్యాథ్స్ క్లాస్ లేదు అంజయ్ సార్ లేదు నాకు కావాలి సార్ చాలా కొట్టుకుంటారు. మేము ఎక్కడ అడగాలి. కానీ అయినా కూడా కొన్ని ఈవెంట్స్ August 15 January 26 కూడా చాలా హెల్ప్ చేసే, అంటే మామూలుగా గేమ్స్ కూడా కండక్ట్ చేసేవాళ్ళు. గేమ్స్ పీరియడ్ వస్తే మేము మాక్సిమం వాలీబాల్ ఆడేటోళ్ళం మేమందరం, కొంత వాలీబాల్, కబడ్డీ, ఖోఖో. గర్ల్స్ మాత్రం వాళ్ళ క్లాస్ రూమ్లో కూర్చుంటారు, వాళ్ళ హోంవర్క్ కానీ ఇంటికి ఈమె రాస్తారు, ఇక మేమేమో ఆడుకునేవాళ్ళం. లేదు గేమ్స్ పీరియడ్లో ఏమయ్యేది అంటే లేదు మేడం, వాళ్ళు అసలు గేమ్స్ అంటే రాదు మేడం, వాళ్ళతో గేమ్స్ పీరియడ్లో మాత్రం గేమ్స్ ఆడలేదు. కాకపోతే కల్చరల్ యాక్టివిటీస్, సాంగ్స్ కానీ డ్యాన్సులు కానీ అమ్మాయిలు చాలా బాగా చేస్తారు. బాగా ఏదన్నా నేను వాస్తవాలు మాట్లాడుతున్నా, ఇక్కడ చెల్లా చెల్లి అని. ఓకే థ్యాంక్ యూ సార్. Oh my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
బాక్సులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులని తుడిచిన నేస్తమా, పొడి పిడుగులలో నిలిచిన స్నేహమా. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.